దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని చెప్తున్న మాటను మీరు వినే ప్రయత్నం చేయండి. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించాలని దేవుని యొక్క ఆకాంక్ష. మారు మనసులకు తగిన ఫలాలు ఫలించాలనేదే దేవుడి యొక్క చిత్తం. అందులో ఒకటైన సాత్వికము అనే ఫలాన్ని నువ్వు నేను కూడా ఫలించాలనేదే దేవుని యొక్క చిత్తము. దేవుడు తన గురించి నేను సాత్వికుడును అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల్లో 30 లక్షల మంది ప్రజల్లో మోషే కనిపించాడు సాత్వికంగా. నేను కూడా సాత్వికము అనే ఫలాన్ని ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన సాత్వికుడు గనక నువ్వు కూడా సాత్వికుడుగా ఉండాలి. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చూసినట్లయితే 29వ వచనం ఆయన ఏమంటాడంటే, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడను కనుక. ఆ మాట మనం చూద్దాం రండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏమండి? సాత్వికము అనగా వినయము, విధేయత, మృదు స్వభావము, ఇవన్నీ కూడా దాని యొక్క పర్యాయ పదాలు. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవడం అంటే భూమికి స్వతంత్రత. నువ్వు భూమిని స్వతంత్రించుకోవాలంటే నువ్వు సాత్వికుడుగా ఉండాలి. దేవుని చెప్తున్న మాట, దేవుని వాక్యము ఏది కూడా నిరర్ధకం కాదు. దేవుని చెప్తున్నా, నువ్వు సాత్వికుడు అయితే నువ్వు మంచి మాట తీరు, మంచి మృదు స్వభావం కలిగిన వాడు అయితే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. నీకు ఈ ప్రాణానికి నెమ్మది కావాలా? నీ జీవితంలో సమాధానం కావాలా? నీ జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా? అయితే నువ్వేం కలిగి ఉండాలంటే మృదువైన స్వభావము, వినయము దేవుడి పట్ల, విధేయత దేవుడి పట్ల కలిగి ఉండి సాత్వికం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఆయన సాత్వికుడు కనుక నేను కూడా సాత్వికము అనే ఫలాన్ని ఫలించాలి. ఏమంటున్నాడు? ఆయన దీన మనసు కలిగిన వాడు, ఆయన దీనత్వం కలిగిన వాడు. దీనత్వం అంటే తగ్గించుకోవటం. ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వాడు కనుక నేను కూడా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండేవారుగా ఉండాలనేదే ఆయన కోరిక. తగ్గించుకో, నేను తగ్గించుకున్నవాడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడు ఆయన. నేను తగ్గించుకుంటే క్రీస్తు నామాన్ని బట్టి నువ్వు కూడా ఆయన ఎట్టివాడో మనం కూడా రేపొద్దున అట్టివారంగా ఉంటాం గనక ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎలానగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉన్నవి. ఆయన భారము తేలిగ్గా ఉంటుంది. ఆయన మాటలు చాలా తేలిగ్గా, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని సులువుగా ఉంటాయి నువ్వు నేర్చుకోవడానికి. కనుక నువ్వు ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు. తద్వారా నువ్వు ఏమంటున్నాడంటే, ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటే, నువ్వు దేవుని మాటలు నేర్చుకోవాలి, వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. నువ్వు నేర్చుకున్న దాన్ని అభ్యాసం చేసి క్రియల్లో పెట్టినట్టయితే నువ్వు సాత్వికం అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తావని ఉదయకాలన్న ఆయన కుమారునిగా ఈ మాటలు చెప్తూ దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.